అందరికీ మర్నాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నా శత్రువులు అనేకులయ్యున్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 55 అధ్యాయము 18 వచనము. హీ ransoms me unharmed from the battle waged against me, even though many oppose me. Psalms chapter 55 verse 18. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతటి బలమైన కఠినమైన సమస్యల్లోనైనా మనలను రక్షించి కాపాడగలడండి. ఆయన వాటిని మన పైకి రాకుండా మనల్ని భద్రపరచగలరు. అశాంతితో జీవిస్తున్న మన జీవితాలలో సమాధానము కలుగచేయగలరు. ఈరోజు మన యొక్క పరిస్థితి చాలా దుఃఖకరమైనదైన ఉండవచ్చు. నీకు సహాయముగా నీ వైపు మాట్లాడేవారు, నిన్ను ఉన్న బంధకాలలో నుండి విడిపించేవారు లేకపోయి ఉండవచ్చు. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు అనేకులు ఉండవచ్చు. అయినప్పటికీ భయపడకు, ఎందుకంటే ఈరోజు దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను ఆ సమస్యల నుండి శత్రువుల నుండి రక్షిస్తాను అని. అవును కదండి. ఈరోజు మన జీవితాల్లో ఒక సమస్య అయితే మనము పోరాడగలము, చిన్న ఇబ్బంది అయితే దాని నుండి బయటపడడానికి ప్రయత్నించగలము. కానీ ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. అనారోగ్యం వరకు వస్తున్నది, అప్పుల సమస్య వారి కుటుంబంలో ఉంటుంది. ఇవి చాలదన్నట్లు అశాంతికరమైన జీవితం కుటుంబంలో ఎవరో ఒకళ్ళు గొడవలు పెడుతూనే ఉంటారు. అన్నీ ఒక్కసారిగా మీద పడితే ఎవరైనా ఎలాగూ తట్టుకుంటారు చెప్పండి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బాగా ఇబ్బంది పెడుతుంటే ఐగుప్తీయులు వారంటే చిన్న చూపు. వీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, మాకంటే గొప్పగా విస్తరిస్తున్నారని వారు అనుకుని వారిని బాధించడం మొదలుపెట్టారు. వారికి ఆహారము సరిగ్గా పెట్టకుండా టైం కంటే ఎక్కువగా పనిచేస్తూ ఉండేవారు. వారిని ఒక కట్టు బానిసగా చూస్తూ పని చేయించుకునేవారు. అంతవరకు బాగానే ఉన్న ఇశ్రాయేలు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. యోసేపు ఎరగని రాజు వచ్చేసరికి వారి యొక్క జీవితమే మారిపోయింది. పురుగులాగా చూడడం మొదలుపెట్టారు ఆ ఐగుప్తీ వారు. వాక్యము సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను అధిపతులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మంచిది అని. మనము ఒక విధముగా ఆలోచిస్తే ఇశ్రాయేలీలు కొన్ని తరాల వరకు మా చుట్టము లేదా మా రక్త సంబంధము కూడు, మా అన్న మా మామ ఎవరు తెలుసా, ఐగుప్తి రాజ్యమును శాసించిన యోసేపు అని చెప్పుకొని జీవించి ఉండవచ్చు. యోసేపు చేసిన మంచి పనుల బట్టి వారికి కూడా అదే గౌరవం దక్కి ఉండవచ్చు. కానీ కాలము పరిస్థితులు ఒకలాగా ఉండవు కదండి. యోసేపు అంటే అస్సలకి తెలియని రాజు వచ్చేశాడు. యోసేపు పేరు అసలుకే తెలియడం లేదు. ఇతను ఎవరు అనే పరిస్థితికి దిగజారినది. చాలా సందర్భాలలో మనము కూడా తెలుసో తెలియకో మన తాతల పేర్లో లేదా మన బంధువుల్లో గొప్ప అధికారంలో ఉంటే వారి పేర్లు చెప్పుకొని గర్వపడతాము, లేదా వారు ఉన్నారులే అని ముందుకు వెళుతూ ఉంటాము. కానీ కాలము ఎప్పుడు ఒకేలాగుండదు, అధికారము ఎప్పుడు ఒకరికే ఉండదు, మనుషులు కూడా ఎప్పుడు ఒకలానే ఉండరు. మార్పు వస్తుంది. అప్పుడు మన స్థితి ఏమిటండి, మన పరిస్థితి ఏంటండి? అందుకే మనం అందరము మారని దేవుణ్ణి, మార్పు లేని యేసయ్యను, నిత్య జీవం ఇచ్చే దేవుని మాటలను నమ్ముకోవాలి. ఈ భూమి గతించిపోవచ్చేమో కానీ ఆయన మాటలు గతించిపోవు. మనుషులు మారొచ్చేమో కానీ ఆయన మారడు. దావీదు భక్తుడు దేవుని విశ్వసించాడు, అందును బట్టే నేను నా శత్రువుల చేతిలో నుండి రక్షించబడ్డాను అని అంటున్నాడు. ఇశ్రాయేలీలు కూడా ఎట్టకేలకు దేవుని మొరపెట్టగా వారి కోసము దేవుడు మోషేను పంపాడు. వారి శత్రువులు అనేకులైనప్పటికీ, ఐగుప్తు దేశమంతా వారిని అసహించుకున్నప్పటికీ, అధికారులే వారికి విరోధముగా ఉండినప్పటికీ వారు దేవుని ఆశ్రయించారు, రక్షించబడ్డారు. ఐగుప్తులు ఇంకా ఎన్నో శ్రమలతో ఇబ్బంది పెట్టాలనుకున్నారు, కానీ వారిని ఏమీ చేయలేకపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
బహుశా నీ శత్రువులు, నీ బాధలు, నీకున్న కష్టాలు అనేకమైనవి కావచ్చు. అయినా వాటికి నీవు భయపడకు, అవసరం లేదు. అవి నీ మీదికి రాకుండా, అవి నిన్ను టచ్ చేయకుండా నీవు నమ్మిన యేసయ్య ఆయన నిన్ను రక్షిస్తాడండి. సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తారు. నీకు న్యాయము దొరికేలా, నీవు విడిపింపబడేలా నీ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారండి. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించండి. మహాపరిశుద్ధులను కృపగలిగిన దేవ, మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య ఇచ్చిన వాగ్దానము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎంతో చక్కటి వాక్యమును దయచేసిన దేవ, మీకు స్తోత్రములు. అవును తండ్రి, మా శత్రువులు అనేకములు. అవును తండ్రి, మా యొక్క పరిస్థితులు కూడా ఎంతో చిక్కుముడులతో నా ప్రభువా కూడుకున్నటువంటి సమస్యలు తండ్రి. సాతాను దినదినము నా ప్రభువా మాపై దాడి చేయుచుండగా, అవును తండ్రి యేసయ్య, మీరు మాత్రమే సమాధానం దయచేసే దేవుడవు. అవును ప్రభువా, కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా ప్రభువా, ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి, మా యొక్క సమస్యలు ఎటువంటిదైనప్పటికీ, ఎంత గొప్ప భారము మేము మోస్తున్నప్పటికీ ప్రభువా, మీరు మాకు సమాధానం దయచేసే దేవుడవు. మా యొక్క సమస్యల నుంచి ప్రభువా తండ్రి మమ్మల్ని తప్పించే దేవుడవు గనుక ప్రభువా, ఈ వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీరే ఆదరకర్తగా నిలిచి వారి సమస్యలను తీర్చమని నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.